కట్టినట్టే లెక్క. ఆ నదులు ఉన్నాయి, ఉపనదులు ఉన్నాయి, ఎన్నో ప్రాజెక్టులు మనుషులు కట్టారు, గుట్టలు, అగ్నిపర్వతాలు, మైనింగ్లు ఎన్నో ఉన్నాయి, లోయలు ఉన్నాయి, ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరం అంటే పర్వతాలు కూడా ఉన్నాయి. ఇది భూమి చిన్నదే దేవుని దృష్టిలో. రవ్వంత భూమిలో ఇంత గొప్పగా చేసినటువంటి దేవుడు బంగారం, వెండి, డీజిల్, పెట్రోల్, మనిషికి కావాల్సిన అన్ని కూడా భూమిలోనే దేవుడు ఏర్పాటు చేశాడు. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, ఉండడానికి అన్ని కూడా భూమి మీద మనుషుడికి దేవుడు ఏర్పాటు చేశాడు. చేసిన దేవుడు ఎందుకు మనిషిని చేశాడు అంటే, దేవుడు తన రూపంలో తన పోలికలు చేయగలిగిన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి స్తుతించి మహిమపరచడానికి మనిషిని చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు చేశాడు మనిషిని అంటే, ఆయనను స్తుతించడానికి, ఆయన్ని ఘనపరచడానికి దేవుడు చేశాడు. అందుకొరకే 1 Peter 1 chapter 14 version పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం కనుక మీరు చదివినట్లయితే, 14వ వచనం. తాగుపోమ్మా, నీళ్లు తాగాలి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై రాయబడును. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనిషి కూడా ఏమై ఉండాలి? అమ్మా, మనిషి కూడా ఏమై ఉండాలి? ఇప్పుడు నీకు పుట్టిన పిల్లలు ఎవరు లెక్క ఉండాలి? నీలాగా ఉండాలా, చింపాంజీ లాగా ఉండాలా? ఎలా ఉండాలి? అవునా కాదా? మనలాగా అనకూడదు, కొన్ని పదాలు ఉపయోగించకూడదు, నాలాగే అనాలి. అర్థమైంది? అవునా కాదా? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రతి మనిషి కూడా పరిశుద్ధంగానే ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఆది మానవుడు దేవుడు తన రూపంలో పోలికలు చేసి, దేవుడు ఆది మానవుడు ఆదాము ఇద్దరు కూడా కలిసి జీవించారు. మీరు 2వ అధ్యాయంలో చదివినప్పుడు 7వ వచనం చదివినప్పుడు ఏమని ఉంటుందంటే, దేవుడు నేల మట్టిని తీసుకుని నరుడుగా చేసి, ఆ నరుడు యొక్క నోటిలో అంటే నాసిక రంధ్రం రాయబడింది. అంటే ముక్కులో నుంచి జీవవాయునుడిగా నరుడు జీవాత్మ అని రాయబడింది. ఆ నరుడైనట్టు ఆదాముతోని దేవుడు స్నేహం చేశాడు, ఆదాముతోని అన్నిటికి పేర్లు పెట్టించాడు. కానీ దేవుడు అనుకున్నాడు ఒక కుటుంబ వ్యవస్థను భూమి మీద తీసుకురావాలి. కాబట్టి ఆదాములో నుంచి అవను తీసుకురాని ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఆదాములో నుంచి అవను ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరిని కూడా దేవుడు ఏం చేశాడంటే బ్లెస్ చేశాడు. మీరు దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఆరాధించాలని దేవుడు కోరుకుంటే ఏం చేయబడిందంటే, దేవుణ్ణి ఆరాధించకుండా శత్రువు వాళ్ళిద్దరిని దారి తప్పించేశాడు. హల్లెలూయా. చాలా సార్లు చూడండి, శత్రువులు ఎలా పనిచేస్తారంటే చాలా కుయుక్తిగా పనిచేస్తారు. కొన్నిసార్లు అసలు వాళ్ళ శత్రువులని కూడా నువ్వు గురించలేనంతగా చేస్తారు. నీకు మాటలతోనే మనిషి శత్రువు డైవర్ట్ చేస్తాడు. అవునా కాదా? అలాగా దేవుని నమ్ముకుంటే నీకు ఎందుకు తలకాయ నొప్పి పోలేదు, దేవుని నమ్ముకుంటే నీకు ఎందుకు అప్పులు పోలేదు, దేవుని నమ్ముకుంటే ఎందుకు నీకు తోట పండలేదు, దేవుని నమ్ముకుంటే ఎందుకు నీకు క్రిస్మస్ బట్టలు ఇవ్వలేదు, దేవుని నమ్ముకుంటే ఎందుకు మీరు చికెన్ చేయలేదు, దేవుని నమ్ముకుంటే ఎందుకు ఇలా పండగ చేయలేదు, దేవుడు నమ్ముకుంటే ఇంకా పేదరికం ఏంది. అవును కాదా? ఇలాగా మనిషి నిన్ను డైవర్ట్ చేసి దేవుడి నుంచి దూరం చేసేది శత్రువు. ఈ శత్రువు ఏం చేశాడంటే వాళ్ళని దేవుడి నుంచి దూరం చేసే ప్లాన్ చేశాడు. ఎందుకంటే శత్రువుకి అధికారం లేదు, దేవుని కుమారుడికి అధికారం ఉంది. హల్లెలూయా. కానీ ఆ శత్రువుకు చేసిన కుయుక్తులో అవ్వ మోసపోయి ఆదాము మోసపోవడం, దేవుని సన్నిధికి వ్యతిరేకంగా పాపం చేయడము, పాప ఫలితమే మరణం సంభవించింది. హల్లెలూయా. ఈ మరణం సంభవించిన తర్వాత మరణించబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో కాబట్టి నరకము నుంచి తన రూపంలో చేయబడిన వ్యక్తి నరకానికి వెళ్ళిపోయిన దేవుని యొక్క ఉద్దేశం, ప్రణాళిక, దేవుని చిత్తం కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సాష్టాంతంగా దేవుడే ఒక వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కృప కలిగినాడు. పౌలు అంటాడు, నాయనా నేను ఈ సమస్య తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళు తట్టుకోలేకపోతున్నాను, ఈ ముళ్ళు తొలగించు ముమ్మార్లు ప్రార్థన చేసినట్టు పౌలు గారితో అంటాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ యూ, నా కృప నీకు
చాలునని చెప్పాడు. దేవుని యొక్క కృప చాలా విస్తారమైనది. అందుకొరకు ఎఫెసు పత్రికలో 2 అధ్యాయములో 8, 9 మనం చూసినప్పుడు 7-5 చూసి అక్కడి నుంచి కూడా చదువుకున్నప్పుడు ఏముంటుంది, కృప చేతనే మీరు రక్షించబడ్డారు, కానీ మీరు మీ శక్తి చేత కాదు, కృప చేత. అందుకొరకే ఒక మనుష్యుడు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి మరణం నుంచి నరకానికి వెళ్ళిపోతున్న మానవుడు తిరిగి దేవుని దగ్గర రాలేడు. కాబట్టి దేవుడే ప్రేమ కలిగిన వాడు, దయాళుడు కాబట్టి, కృపా వాత్సల్యత కలిగిన కాబట్టి యోనా అంటాడు, నువ్వు కృపా వాత్సల్య దీర్ఘశాంత కలిగిన వాడు నాకు తెలిసి కూడా నేను అందుకొరకే నేను చేయలేదు అంటాడు. అందుకొరకే నేను తర్షీషుకు వెళ్ళిపోవాలనుకున్నా అంటాడు. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు ముందే, నువ్వు కృప కలిగిన వాడువు, నువ్వు జాలి కలిగిన మనసు కలిగిన, వాత్సల్యం కలిగిన వాడువు. వాత్సల్యం అంటే ఒక ఆవు దూడ పెట్టినప్పుడు ఆ దూడని ఆవు మొత్తం నాలుకతో నాకుతుంది, దాన్ని వాత్సల్యం అంటారు. చిచ్చి నీ నాకను అని అంటది, అదే అనదు, వాత్సల్యం అంటారు దాన్ని. సో అందుకొరకే వాత్సల్యం అంటే ఒక మనిషికి తను అనుకున్నట్టుగా రూపంతో పుట్టలేదు అనుకోండి, ఇప్పుడు ఆ మనిషిని తీసుకుని పడేస్తారు, అవతల పడేరు కదా. ఎలా పుట్టినా తన బిడ్డని ప్రేమను చూసుకుంటుంది, సో దాన్ని వాత్సల్యము అంటారు. సో వాత్సల్య కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగిన దేవుడు ఆయన కృప చేత ఏం చేసని తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాలి యొక్క ఉద్దేశంతోనే ఆదికాండం 3:10 చెప్పాడు స్త్రీ సంతానం అని రాయబడింది. స్త్రీ సంతానం ఏంది? పురుష సంతానం ఉండాలి కదా. అంటే ఒక యేసుక్రీస్తు వారి యొక్క జన్మంలో మాత్రమే స్త్రీ సంతానం ఉపయోగించబడింది, మిగతా ఎవరి సంతానంలో పురుష సంతానమే ఉపయోగించబడింది. అందుకొరకే ఆమెకు చెప్పినట్లు మాట, కుమారి నువ్వు కృప పొందితివి, దేవుని వల్ల కృప పొందితివి. ఆమె స్థితి ఎలా అంటే కడు పేదరికులు పుట్టినటువంటిది మరియా. అలాంటి కన్య మరియా గర్భంలో సృష్టికర్తమైనటువంటి దేవుడు గలతి 4:4 చెప్పినట్లుగా కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ సంతానం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడంటే ఫిలిప్పీ పత్రిక 2:6 మనం 11 వరకు చదివినప్పుడు ఆయన దేవునితో సమానంగా ఉండవలసిన భాగ్యమైనప్పటికీ కూడా దాన్ని ఎంచుకోలేకపోయాడు. ఒక మనిషిని రక్షించడానికి, ఒక మనిషిని ఒక పాపం నుంచి విమోచన చేయడానికి, ఒక మనిషిని నిత్య జీవులకు నడిపించడానికి, ఒక మనిషికి పరలోకం ఇవ్వడానికి దేవుడే ఒక మంచి ప్రణాళికతో, ఒక మంచి ఉద్దేశంతోనే, ఒక మంచి కలిగినటువంటి ప్రేమ కలిగిన శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమించినటువంటి దేవుడు నీ కొరకు దిగి వచ్చాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఏదో అనాలోచితంగా రాలేదు. జగత్తుకి పునాది వేయబడ ముందుకే సర్వమానవాళ్ళని రక్షించడానికి దేవుడు అనార్థికుల ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అందుకొరకే దేవుడు ముందుగానే చెప్పాడు, ప్రవక్త అయినటువంటి మోషేతో కూడా చెప్పించాడు, నాలాంటి ప్రవక్త మీలో పుడతాడు అని చెప్పాడు ఆయన. బిలాము బాలాకుల సందర్భంలో చూసినప్పుడు బిలాము అంటాడు, యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పాడు. నక్షత్రం ఎక్కడ వస్తుంది? నక్షత్రము యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకొరకే యెషయా ప్రవక్త గారికి దగ్గరకు వచ్చినప్పుడు 6వ అధ్యాయములో ఆయన అంటాడు, ఆ మొద్దు నుంచి చిగురు పుడుతుందని చెప్పాడు. ఆ చిగురు యేసుక్రీస్తు ప్రభువారు. అదే 13వ వచనం చూసాం. అదే యెషయా గ్రంథం 7:14 మీకు ఒక సూచన అని చెప్పాడు. ఏంటి సూచన అంటే, కన్య గర్భవతి అవుతుంది, ఆమెకు కుమారుడు కలుగుతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతాయి. ఇమ్మానుయేలుగా భాషాంతరం దేవుడు మనకు తోడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందుకి యెషయా ప్రవక్త 600 సంవత్సరాలకు ముందు చెప్పాడు. ఎన్ని సంవత్సరం ముందు? 600 సంవత్సరాల ముందే ఆయన జననం గురించి చెప్పుకొచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆదికాండం చెప్పబడింది. ఎందుకంటే మనుష్యుడు ఒక్కడు లేడు, రోమపత్రిక 3:11 ప్రకారంగా ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ దారి తొలగి పోయారు. ప్రసంగంలో 7వ అధ్యాయం దేవుడు మీరు కల చేసిన విధానం చూసి నాకు ఆశ్చర్యం అనిపించి ఏంటంటే, దేవుడు అందరిని యథార్థంగా పుట్టించాడు. దేవుడు పుట్టించిన ఉద్దేశం యథార్థంగా పుట్టించాడు, కానీ దేవునికి మనుషులే దూరం అయిపోయారు. దేవుడు మనిషికి దూరం కాలే, మనిషే దేవునికి దూరం అయిపోయారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలే దూరం అయిపోతారు, కానీ పిల్లల నుంచి తల్లిదండ్రులు దూరం ఎప్పుడు కారు. గుర్తు పెట్టుకోండి, తల్లిదండ్రుల నుంచి పిల్లలే దూరం అయిపోతారు. నేను చదువుకుంటున్నాను, ఇప్పుడు హాస్టల్ చేసినాను, హాస్టల్ స్నేహితులు మాట్లాడి నువ్వు దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఎందుకు నమ్ముకోవాలా? మీ మమ్మీ నమ్ముకుంది, ఆ కష్టం వచ్చి నమ్ముకుంది, మీ డాడీ నమ్ముకుండు, కష్టం వచ్చి నమ్ముకుండు, నువ్వెందుకు నమ్మాలి? నీకేం కష్టం వచ్చింది, నీకేం బాధ వచ్చింది, నీకేం దుఃఖం వచ్చింది
అని చెప్పారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? పిల్లలకి దూరం అవుతారు కదా, అవునా కాదా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే దేవుడు మనకి ఎప్పుడు సమీపంగా ఉండడానికి ఇష్టపడతాడు. మనమే దేవునికి దూరం అయిపోతుంటాం చాలా సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? ఒకలాట చుట్టాలు వచ్చారట. చుట్టాలు వస్తే ఆ రోజు వాడు ఊరికి వెళ్ళి మాంసం అడుగుతుండట. అలవాటు చేసింది మేము. చుట్టం వచ్చిన ఒక రోజు మనం మంచిగా ఉండాలంటే అవుతుంది? అది అయ్యే పని. మనం రోడ్లు తిరుగుడు అలవాటు అయింది అనుకోండి, రోడ్లు దంచినా కూడా ఆగదట. నాటకాలు వేస్తారా? వాళ్ళ కాలు మీరు రోడ్లో వేసి దంచినా కూడా ఆగదు. ఎందుకంటే దెబ్బ తల్లి కూడా ఆ కాలు ఎగురుతూనే ఉంటది. హల్లెలూయా. మనిషి కూడా పాప నేచర్ కాబట్టి మనిషి కూడా ఏం చేస్తాడంటే పాపంనికి అలవాటు పడిపోయాడు. అందుకొరకు యేసుప్రభు దగ్గరికి ఎందుకు రారు జనం? యేసుప్రభు దగ్గరికి ఎందుకు రారు? ఎక్కడో దూరంలో పోయి నువ్వు ఎక్కడ పలానా నదిలో మునిగితే బాగా అవుతున్నారని తెలిస్తే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తే వాళ్ళ సొంత కార్లు వేసుకుని వెళ్ళిపోతారు. అవునా? సొంత కార్లు వేసుకుని వెళ్ళిపోతారు, లారీలు కట్టుకుని వెళ్ళిపోతారు, బస్సులు కట్టుకుని వెళ్ళిపోతారు, డీసీలు కట్టుకుని వెళ్ళిపోతారు, ఆటోలు కట్టుకుని వెళ్ళిపోతారు. అవునా? మరి వెళ్ళిపోతారు. ఎందుకనే? అక్కడ తాగిన ఎవడేమన్నాడు, అక్కడ తిరిగిన ఎవడేమన్నాడు, పెళ్ళాన్ని కాకుండా ఇంకోళ్ళని తీసుకొని పోయినా ఎవడేమన్నాడు? అర్థమైందండి? వాడు ఏ రకంగా పోయినా ఎవడేం మాట్లాడాడు, దొంగనైనా ఏం మాట్లాడాడు. కానీ యేసు అక్కడికి పోయిన తర్వాత వాడు తాగొచ్చు, తినొచ్చు, తిరగొచ్చు, వ్యభిచారం, దొంగతనం చేయొచ్చు, మోసాలు చేయొచ్చు, ఏమైనా కానీ అదే యేసుప్రభు దగ్గర రావాలంటే మనిషి ఎందుకు రాడు? యేసుప్రభు దగ్గర రావాలంటే పాపం వదులుకోవాలి. ఏమండి? ఏం చేయాలి? పాపాన్ని వదులుకోవాలి. తాగొద్దు, గుటకాలు తినొద్దు, పాన్ పరాకు తినొద్దు, సిగరెట్ తాగొద్దు, బీడీలు తాగొద్దు, అంబరి తినొద్దు, అబద్ధాలు ఆడొద్దు, మోసం చేయొద్దు. ఏమండి? వింటున్నారా? దొంగతనాలు చేయకూడదు, ఇంకా ఏం చేయకూడదు? తర్వాత వ్యభిచారం చేయొద్దు, జారత్వం చేయకూడదు, కోపపడకూడదు, అసూయ పడకూడదు. కోపం, ద్వేషం, పగ, ఈర్ష, అసూయ, కక్ష, క్రామ, కోద, మద, మాత్సర్యము ఇవన్నీ ఏది కూడా ఉండకూడదు. ఈ పాపాలన్నీ వదిలిపెట్టాలంటే నాయనో మేము మోసం చేయండి కిరాణా షాప్ నడదు, మోసం చేయండి బట్టల షాప్ నడదు, మోసం చేయండి బంగారు షాప్ నడవదు. అవునా? మోసం చేయండి మా బిజినెస్లే నడవు. మేము తాగపోతే బతకలేం, తినలేకపోతే బతకలేం, తిరగలేకపోతే బతకలేం, ఇంట్లో కూర్చోవాలంటే మా వల్ల ఏమవుతుంది? ఈ ప్రార్థనలో, ఈ భక్తి, ఈ నీతి ఇది మాకు కుదరదు. కాబట్టి మేము యేసుప్రభు దగ్గర రాము. ఒకవేళ క్రిస్మస్ వస్తే చెప్పండి, మీ పండుగలు ఏమైనా ఉంటే చెప్పండి, కేకులు ఇస్తాం, బియ్యం ఇస్తాం, చికెన్ ఇస్తాం, అన్ని ఇస్తాం. కానీ మేము మాత్రం యేసులోనే నమ్ముకోలేము. మేము చర్చికి రాలేము, మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం కానీ మీ చర్చికి రాలేము అయ్యో మీతో. ఎందుకంటే మేము ఆ నీతి పట్టలేము, ఆ నీతిని మేము ఆపాదించుకోలేము. హల్లెలూయా. చూసారండి? మనిషి పాపానికి అలవాటు అయిపోయి, మనిషి పాపంలో జీవించడం అలవాటు అయిపోయి, పాపంలో నుండి బ్రతకడం అలవాటు అయిపోయి మనిషి పరిశుద్ధంగా బ్రతకలేకపోతున్నాడు. మరి క్రియలు చేయట్లేదంటే మనుషులు చేస్తూనే ఉన్నారు. భక్తి చేయట్లంటే భక్తి చేసే వాళ్ళు భక్తి చేస్తూనే ఉన్నారు. వాళ్ళు యాగాలు చేసే వాళ్ళు యాగాలు చేస్తున్నారు. ఎన్ని రకాలు చేయవలసిన వాళ్ళు అన్ని రకాలు చేస్తూనే ఉన్నారు. కానీ మనుషుడు తన సొంత క్రియ చేత పరిశుద్ధుడు కాలేడు. హల్లెలూయా. అందుకొరకే దేవుడు లోకాన్ని చూసినప్పుడు, ఆదికాండం 6:12 చూసినప్పుడు అది చెడిపోయి ఉన్న మనుషులు తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారని రాయబడింది. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు యోహాను సువార్త 14:6 వచ్చినప్పుడు యేసు చెప్పిన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం. ఎందుకంటే మార్గాలు వెతుకుతున్నారు మనుషులు. పాపం నుంచి నేను ఎలా బయటపడాలి, వ్యభిచారం నుంచి ఎలా బయటపడాలి, దొంగతనం నుంచి ఎలా బయటపడాలి, ఈ శాపగ్రస్త బ్రతుకు నుంచి ఎలా బయటపడాలి, ఎలా నేను ఆస్వాదించబడాలి, ఎక్కడ పోతే బాగుపడతాను, ఎక్కడ పోతే నేను విజయం పొందుతాను, ఎక్కడ పోతే నేను ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతానని అనేక మార్గాల నుంచి ప్రయాణం చేస్తున్న వారు కొందరైతే, కొందరు నాకు ఈ లోకంలో ఏది వద్దని వైరాగ్యం కలిగి వాళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళి వాళ్ళు ఎంతో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే నేను విమోచన పొందాలి, పరలోకం చేరాలని ప్రయత్నం చేస్తున్నా. కానీ దేవుడు చెప్తున్నాడు అది కాదు, మార్గం నేనే. ఆ పరలోకానికి వెళ్ళండి యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇంకెక్కడ వెళ్ళడానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఎబ్రీ 9:12 చెప్పినట్లుగా రక్తము చిందించకుంటే పాప క్షమాపణ లేదు, రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్తము పరిశుద్ధుండై ఉండాలి, నీతిమంతుడై ఉండాలి.
అందుకొరకే సరాసరిగా దేవుడు సంపూర్ణమైనప్పుడు కాలము యేసుక్రీస్తుగా కన్యమర్య ద్వారా ఈ లోకానికి బెత్లెహేము అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆయన పశువుల తొట్టిలో పుట్టిన తర్వాత పెట్టారు. ఎందుకంటే అక్కడ రూతు బోయాజులకి 2 ఇళ్ళు ఉంటాయి. ఒకటి పర్వతం కింద ఉంటుంది, ఒకటి పర్వతం పైన ఉంటుంది. పర్వతం కింద ఉన్నటువంటి దాన్ని సత్రముగా మార్చబడింది. అంటే ఆ దారిలో ప్రయాణం చేసే వాళ్ళు ఎవరైనా పోతున్నప్పుడు వస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో మనకి ఏమంటారు, జనసంఖ్య రాయాలని ప్రచారం చేశారు కాబట్టి అందరూ వచ్చేసారు. ఎవరిళ్ళల్లో కూడా వాళ్ళకి స్థలం దొరకలేదు, సత్రం దగ్గర కూడా వాళ్ళ స్థలం దొరకలేదు. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ఆమె జన్మించడం జరిగింది. ఆ జన్మించినప్పుడు ఆమె ఏం చేసి ఆ పశువుల పాకలో తొట్టి ఒకటి ఉంటే దాంట్లో పొత్తి గుడ్డలతో చుట్టు పెట్టారు. అందుకొరకే దూత గొల్లకి చెప్పినప్పుడు ఒక ఆనవాళ్ళు చెప్పింది. ఏం ఆనవాళ్ళు అంటే, మీరు పశువుల తొట్టులో పరుండబట్టినటువంటి ఒక బాబుని మీరు చూస్తారు. దేవుని యేసు ప్రభువారు దేవుడుగా పుట్టాడు కదా, దైవ కుమారుడిగా వచ్చాడు కదా, ఆయన మీరు పొత్తిగుడ్డలు చుట్టినటువంటి విషయాన్ని మీరు చూస్తారు అని చెప్పేసి దూత వాళ్ళకి తెలియజేస్తుంది. అందుకొరకే భయపడకుడికి ప్రజలందరికీ కలగపోయి గొప్ప స్వార్థ వర్తమానం వారు తెలియజేసింది. ఎందుకు ప్రజలందరికీ అంటే, ప్రజలందరికీ అన్ని రోగాల కంటే ఘోరమైన రోగం ఏంటంటే పాప రోగం. ఏ రోగం? అందరికి ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది, కలెక్టర్కి ఉంటుంది, ఎస్పీకి ఉంటుంది, ఎమ్మెల్యేకి ఉంటుంది, ఎంపీకి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, ఐక్యరాజ్యసమితి సెక్రటరీకి ఉంటుంది, ప్రపంచాన్ని ఏలేటువంటి కుబేర్లకు ఉంటుంది, అందరికి చదవడుకు ఉంటుంది, ఉన్నోడుకు ఉంటుంది, లేనోడుకు ఉంటుంది, ఆడోళ్ళకు ఉంటుంది, మగోళ్ళకు ఉంటుంది. అన్ని జాతుల వారికి అన్ని ప్రజల్లో ఉండే రోగం ఏంటంటే పాప రోగం ప్రతి మనిషిలో ఉంటుంది. అది ఆదాములో నుంచి సంతరిస్తూ వస్తుంది. అందుకొరకే దాని నుంచి విమోచన చేయడానికి కడపట ఆదాముగా యేసుక్రీస్తు వారు కన్యమర్య ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి దినమే క్రిస్మస్. హల్లెలూయా. ఇది ప్రపంచం అంతా ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? ఇది ఒక ఆచారంగా చేయకూడదు, ఇది ఒక ఆర్భాటంగా చేయకూడదు, ఇష్టానుసారమైన ధనాన్ని వేస్ట్ చేయకూడదు. కానీ యేసుక్రీస్తు పని స్మరణ చేసుకుంటూ, క్రీస్తు మనకు పుట్టిన ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక మనిషిని ప్రజలను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి దిగి వచ్చాడు. ఈ విషయం మనకి ఏంటి నేర్పుతుంది అంటే, మనము కులాన్ని చూడకూడదు, మన అంతస్తులను చూసుకొని ఎదుటి వ్యక్తిని తక్కువ అంచనా వేసి మనము గొప్ప అనుకోకూడదు. మనం తగ్గించుకోవాలి. నేర్పుతుంది. ఏం చేయాలంటే తగ్గుకోవాలి. మనం తగ్గుకోవాలి. నేను కింద కూర్చుంటాను, నేను కింద కూర్చోలేను అంటే అది శరీర బట్టి అది వేరు. కానీ చెప్పు, దేవుని దగ్గర రావాలి. ప్రభు సన్నిధికి వచ్చామంటే మనం తగ్గించుకోవాలి. మనం బయట సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రజలను రక్షించే విషయంలో, ప్రజలకి రక్షణ స్వార్థ ప్రకటించే విషయంలో నువ్వెంతైనా తగ్గించుకొని పరిచయం చేయాల్సి గుర్తుపెట్టు. నువ్వు హెచ్చించుకోవడానికి ఏమి చేయనవసరం లేదు. మనం నేర్పించేది, ప్రభు నేర్పించేది తగ్గించుకోవాలి. క్రిస్మస్ లో మనకి నేర్పంటే క్షమించాలి, మనుషులు రక్షించాలి, వాళ్ళకి ప్రకటించాలి. మనలో ఏముండాలి? క్షమించే మనసు ఉండాలి. నేను వాళ్ళతో మాట్లాడు, నాకేం అవసరం, మాట్లాడు నాకెవరు లేరు, నేనే ఒక్కడినే అంటే కుదరదు. యేసు రేపు లెక్క అడుగుతాను నిన్ను. యోహాను పత్రిక 3:15 చదవండి. నరహంతకులు ఎవరో చూడండి. యోహాను రాసు మొదటి పత్రిక 3వ అధ్యాయం. స్వార్థ కాదండి, పత్రిక నేను చెప్పింది. తన సహోదరుని ద్వేషివాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందుకు నువ్వు ద్వేషిస్తే నరహంతకుడు అయిపోతావు. నీకు నిత్యజీవం పోతుంది, నీలో నిత్యజీవం ఉండదు, అంటే పరలోకం ఉండదు. నీ చేతుల్లో నువ్వే పోగొట్టుకుంటావు. అందుకొరకు యోహాను 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన ఆదిత్య కుమారుని యేసు ఆయన విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం. నా శరీరం తిన్న రక్తం త్రాగువాడే ఈ నా మాటల ప్రకారంగా జీవించువాడే నిత్య జీవం సంపాదించుకుని.
నిత్య జీవం పరలోక చేతులు. అందుకొరకే ప్రేమ ఉన్న దగ్గర భయం ఉండదండి. ఎందుకు మీ కండిషన్లో, ఎందుకు మిమ్మల్ని కండిషన్ పెట్టి ప్రేమ స్వతంత్రత ఇచ్చింది, కానీ దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుని బాగుపడతారా? అలసుగా తీసుకొని మిమ్మల్ని మీరు మీ జీవితంలో చెడగొట్టుకుంటారు మీ వ్యక్తిగత. అందుకొరకు యేసు వారి యవ్వని మీద పోయి, కళలో పోయి మీద కూర్చొని గాలాడకుండా చేసి, నువ్వు ఆటకపోతే నీ సగుత్తాన్ని ఇవ్వడని ఎక్కడ చెప్పినా, యేసు ప్రభు వచ్చాడని నాకు గాలేదు, నన్ను ఇట్లా అడిగాడు, అడిగాడు పోయాడు అన్నంగా విన్నారా? అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ప్రేమ కలిగినాడు, జాలి కలిగిన వ్యక్తి. ఆయనే ఏం చేశాడంటే మనమందరం పాపలోప్పటికీ కూడా రక్షించడానికి 2025 సంవత్సరం సర్వ మానవాళి పాప విమోచన కొరకై నరావతారి యేసుక్రీస్తు తగ్గించుకుని మరియ ద్వారా లోకానికి ఆయన వచ్చాడు. బెత్లెహేములో పుట్టాడు, 33 సంవత్సరం జీవించాడు, అద్భుత సూచనలు మాత్రం ఆయన మన కొరకు కలవరి శిలలో బలి అర్పించబడ్డాడు. ఆయన పాప విమోచన మనం క్షమించబడ్డాయి. తండ్రి సన్నిధికి ఆయన ద్వారా వెళ్ళి కృపించాడు. ఇది ఎవరైతే నమ్మి విశ్వసించి పొందు రక్షించబడతారు, విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు కూడా రక్షించబడి నిత్య జీవన సంపాదించుకునే అవకాశము దేవుడు ఇచ్చాడు. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నీవు దేవునికి నిన్ను అర్పించుకోవడమే నిజమైన క్రిస్మస్. ఎందుకు ఒక మనిషిని దేవుడు చేశాడంటే ఆ మనిషి దేవుని స్తుతించి ఆరాధించాలి కుటుంబంలో. హల్లెలూయా. అందుకొరకు 2-3 అంటే ప్రతి ఇంట్లో భార్య భర్త ఉంటుంది, ప్రతి ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి నీ 2-3 దగ్గర ఉంది, ఏ ఇంట్లో ప్రార్థన చేసినా ఆ ఇంట్లో ప్రభు ఖచ్చితంగా ఉంటాడు. హల్లెలూయా. అందుకొరకే ఆ విషయాన్ని తెలిసినటువంటి ఆ యొక్క గొల్లలు అయితే ఏం చేస్తారు సార్, దేవుణ్ణి స్తుతించి మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తుతించడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, దేవుని ఆరాధించడానికి మహిమపరచడానికి ఏ చదువులు అవసరం లేదు, ఏ కులంతో, ఏ బలంతో, ఏ శక్తితో అవసరం లేదు. నీకున్నటువంటి సామర్థ్యం చేత దేవుని స్తుతిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. అందుకొరకే జ్ఞానులకు కూడా అర్థమైన తర్వాత జ్ఞానులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంటే బంగారము సమర్పించారు. ఏం సమర్పించారు? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో కనుక మీరు చూసినట్లయితే 11వ వచనం కనుక మీరు చదివినట్లయితే 10-11 కలిసి వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితుల ఇంట్లోకి వచ్చి మరియ పడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామర్థ్యమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏం చేశారండి? వాళ్ళ దగ్గర ఉన్న బంగారు దాని కొరకు సాధు. అందుకని మనమందరిని కూడా పరిశుద్ధిగా చేయడానికి యేసు కలవసులో మరణించి తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకొరకే మీరు ఆ 16 1 చదివినట్లయితే 14-16 కలిసి ఉంటది. అందులో చదివినట్లయితే చక్కగా చెప్పుతున్న మాట వింటాను. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని ఆయన రాయబడిన వాక్యాన్ని చెప్పుతూనే అక్కడ వివరణ కూడా ఇస్తున్నట్లు చదవండి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడే ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులే ఉండుడి. హల్లెలూయా. ప్రతి విషయంలో మన పరిశుద్ధత కలిగి ఉండాలి. భార్య భర్త విషయంలో నమ్మక పరిశుద్ధత, పవిత్రత కలిగిన మనసు కలిగి ఉండాలి. మనసులో తిట్టుకొని భార్య భర్తతో సంవత్సరం చేస్తే అది అపరిశుద్ధం, అది అపవిత్రత అనే విషయం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎలా అపవిత్రం అవుతారో మార్క్స్ 7:21 రాయబడింది. హృదయంలో 13 రకాల పాపాలు ఉంటాయి. దాంట్లో మొదటి దురాలోచనలు అనేసి. కాబట్టి నీ ఆలోచన కరెక్ట్ గా లేకున్నట్లయితే నువ్వు పాపం చేసిన వ్యక్తి అనే విషయం గుర్తు చేసుకోవాలి. నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ నడకల్లో, ప్రతి విషయంలో, ఒక విషయంలో ఎక్కడైనా ఒక రూపాయి భర్త తెలియకుండా లేదా నీ భార్య విషయంలో ఎక్కడ నువ్వు దాచినట్లయితే నీవు దేవుని పరిశుద్ధత కోల్పోతున్న గుర్తు చేసుకోవాలి. అందుకొరకే నువ్వు కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకొరకే రిబ్కా విషయంలో ఆమె పురుషుణ్ణి కూడని కన్యకని రాయబడింది. ఆమె గురించి రాయబడినప్పుడు ఎవరట? ఆమె పురుషుణ్ణి కూడలేదని రాయబడింది. అంటే ఆ పాపం చేయలేదు, జారత్వం. పెళ్లి చేయకుండా, పెళ్లి కాకుండా చేసేది జారత్వం అంటారు, పెళ్లి అయితే చేసేది వ్యభిచారం అంటారు.
సో కాబట్టి కన్యక ఆ రోజులో ఇంకా టెక్నాలజీ లేదు, ఆ రోజులో ఏ సిసి కెమెరాలు లేవు, ఆ రోజులో ఏ సెల్ ఫోన్ లేవు. అయినప్పటికీ అరణ్యములో తండ్రి పంపించిన మందను గొర్రెలను కాస్తూ ఎంత యథార్థంగా జీవించిందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజైన శరీరమే ఈ రోజైన మనుషుల శరీరం ఉంది. అయినప్పటికీ కూడా ఆ వయసులో కూడా ఆమె ఎంత పవిత్రంగా జీవించో ఆలోచించండి. అందుకొరకే మరియా కానీ ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆమె అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు. అందుకొరకే రూతుని ఎందుకు దేవుడు ఆస్వాదించాడంటే బోయాజు ఆమెకు సాక్ష్యం ఇచ్చాడు. నీ మొదటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన చాలా గొప్పదని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. అందుకొరకే ఎస్తేరు దగ్గరకు వచ్చిన ఎస్తేరుని ఎందుకు దేవుడి యొక్క దయ దిగింది ఆమె మీదకి, రాజుగారు ఎందుకు ఆమె మీదకి ఆ యొక్క రాజదండను చూపించాడు, దయ వచ్చిందంటే ఆమె పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా ఉంటుందని విషయం చేసుకోవాలి. ఆమె ఆడంబరాల క్రిస్మస్ చేయలేదు, ఆమె ఆడంబరాలకు వెళ్ళలేదు ఆమె ఎక్కడ కూడా. నీకు ఎలాగ నచ్చితే అలాగ నేను చేయను అంటే పరిశుద్ధాత్మకి తను అప్పగించుకుంది. అందుకొరకే రోమపత్రిక 8:14 అంటాడు, ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారే దేవుని కుమారులను పడతారు. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు ఏ పని చేసినా దేవునికి నీకు ఏ సంబంధం, అది సొంత ఆలోచన. అబ్రహాము శారానికి కాకుండా అబ్రహాము శారా మాట విని మొదటిసారిగా ఆమెని ఎవరిని చేసుకున్నాడు? అబ్రహాం ఎవరిని చేసుకున్నాడు? అగర్ని చేసుకున్నాడు. దేవుని చిత్తం కాదు అది, శారా సొంత నిర్ణయం. అది దేవుడు చెప్పింది వేరు, శారా చేసింది వేరు. అర్థమైందండి? అందుకొరకే బైబిల్ యోప్తా నేను యుద్ధం చేసి మొదటిసారిగా ఏదైతే ఆ ఎదురుకు వస్తుందో దాన్ని నేను బలిస్తానని చెప్పాడు. దేవుని చిత్తం కాదు, యోప్తా తన సొంత చిత్తము చేశాడు. దేవుడు ఏమనంటే నువ్వు యుద్ధం చేస్తున్న ఆయుధపతికి నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, అంతే సంగతి. కానీ యోప్తా ఏం చేశాడంటే నిజంగా నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్తున్నాను, ఒకవేళ విజయం పొందుకుని కనుక నేను వస్తే నీకు ఇది చేస్తానని చెప్పాడు. దానివల్ల ఏమైపోయిందంటే యోప్తా తన కూతుర్ని కోల్పోవాల్సిన సందర్భం ఎదురైంది, గుర్తుపెట్టుకోండి. అందుకొరకే మరియా యేసు ప్రభువారితో మొదటి సూచక్రియ కనాను విందులో జరుగుతున్నప్పుడు వచ్చి ఆయన చెప్పినట్లు చేయమన్నది, కానీ నేను చెప్పుతున్నట్లుగా చేయమని చెప్పలేదు. ఆయన మీకు చెప్పినట్లుగా చేయనని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో అంచుల వరకే నీళ్ళు నింపడు. నేను ఎక్కువ పోస్తుంటే కుదరదు, అంచుల వరకే పోయాలి అంటే చేయాలి. అందుకొరకే లూకాసు వార్త 6:46 ప్రభువు నేను చెప్పినట్టుగా చేయకుండా ప్రభువు పని పిలిచుట ఎందుకు అని చెప్పాడు. ఎందుకు పిలుస్తున్నాను నన్ను? నేను చెప్పాను, నువ్వు చేస్తున్నావా? ఇంట్లో ఉన్నావు ఎవరిని వారు నీ భర్త తరపున వస్తే ఒక తిరుగుంటాను. అప్పుడు దేవుడి ప్రేమ ఎక్కడ ఉండేగా? నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించే వాక్య నువ్వు ఎక్కడ ఫలించావు? దేవుని సన్నిధికి వచ్చాం. క్రిస్మస్ అంటే చాలా మంది ఇలా ఆర్భాటంగా చెప్తున్నారు, కానీ అసలు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు క్రిస్మస్ కి? దేవుని చిత్తం చేస్తున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. అందుకొరకు నిరంతరము నిలుస్తాడని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2:17 రాయబడింది. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే నిరంతరం నిలబడతావు. రహాబు వేషే, కానీ దేవుని చిత్తం చేసింది కాబట్టి నిలబడగలిగింది. ఆ ఊరియా భార్య అసలు యేసుక్రీస్తు వంశులకు రాదు, కానీ కృపతో వచ్చింది. కానీ ఆమెని కూడా దేవుడు ఆమె సంతానం ద్వారా వచ్చినటువంటి సొలొమోన్ని రాజుగా చేశాడు దేవుడు. నీచమైన చెట్టుని ఘనమైనది కానీ ఘనమైన చెట్టు నీచమైన చెట్టు చేయగల శక్తి తెలుసా దేవుడికి ఉంది. నువ్వు పనికిరాను సర్పంచ్ చేస్తాడు, అవసరమైతే దింపుతాడు కూడా. ఆయన చేతుల పని అది, నీ చేతిలో కాదు అది. ఆయన ఎవరినైనా లేపుతాడు, ఎవరినైనా దింపుతాడు. ఒక్క నిమిషం అట్లా లేపాడు, అట్లా దింపాడు అంతే. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. నువ్వు భక్తి చేస్తే క్రిస్మస్ లో నేను కానుకలు ఎత్తాను కాబట్టి దేవుడు అబ్బా నన్ను బాగా మెచ్చుకోడు. నీ మనంతా ఎప్పుడు పోయి ఏడపోయాలని ఉందనుకోండి, దేవుడు అంటాడు వీడు తిండిపోతాడు కానీ వీడి నన్ను ఆరాధించడానికి రాలేదు చేసి అంటాడు. అవునా కాదా? అంటే మన హృదయాన్ని చూస్తాడు దేవుడు. మొదటి సమయంలో కింద 16:7-9 మధ్యలో చదివితే అక్కడ ఉంటుంది, మీరు పై రూపాన్ని చూస్తాను నేను అంతరంగాన్ని చూస్తాను రాయబడింది. హల్లెలూయా. కానక పెట్టెల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళందరూ కానకలు వేసిన దగ్గర యేసు అన్నాడు, మీలో అందరికంటే ఈ ఎక్కువ వేసిందని చెప్పాడు. అది ఏంటి ప్రభా, నేను ₹1,00,00,000 చెక్ వేసాను అంటాడు ఒక ఆయన. అదేంటి ప్రభా, నేను ఎవరు బాబు మీరు సగం ఉంది, 10 ఎకరాల్లో ఎకరం ఇచ్చావురా, 10 కోట్లలో ₹1,00,00,000 ఇచ్చాను, కానీ ఈమె దగ్గర ఉంది 2 కాసులు, ఇంకా అంకాడ ఏం లేదు.
ఆమె జీవనోపాధి కూడా అల్లుని వేసింది అన్నాడు. హల్లెలూయా. దాన్నే ప్రతిష్ఠత అంటారు. ప్రతిష్ఠ అనేది తెలుసా? పూర్తి సమర్పించుకోవడం అంటే కోపం వచ్చి పంట పండలు కాబట్టి 5 రోజులు వెళ్ళిపోవడం. దాన్ని ఏమంటారు? రైతు అంటారు. ఆయన్ని అన్నారు కదా. రైతు అంటే ఎవరు? ఆ భూమిని ఎప్పటికీ నమ్ముకొని పనిచేసేవాడు రైతు అంటారు. అర్థమైందండి? నేను ఉండను, పోతా, నా చేత కాదు, నడుము నొత్తాయి, కాలు గుంజుతాయి, రైతు ఎట్టయితాడు? అమ్మ నేను పెళ్లి చేసుకున్నా, నాకు తెలియక మా అమ్మలు చేశారు, నీకు జాకెట్ కొనియలేను, నీ చీర కొనియలేను, సబ్బులు తెలియను, షాంపు తెలియను అన్నాడు అనుకో, ఎట్టుంటది? జనం ఏమంటారు? ఒక మనిషి ప్రతిష్ఠిత అంటే ఒక్కసారి ప్రమాణం చేశాడంటే చచ్చిపోయినా మళ్ళీ వెనకకి రాకూడదు. అందుకొరకు యేసుప్రభు విషయంలో తండ్రి అయిన దేవుడు అని తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. ఎవరి యందు ఆనందిస్తున్నాడ? ఎందుకంటే ఆయన చిత్తం చేయడానికి వచ్చానని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం నుంచి చూద్దాం. ఏమంటాడంటే, నేను నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు. చూడండి ఒకసారి 38వ వచనం. Gospel of John 6 chapter 38 verse. అదే అందులో ఉందా? అంతే ఉందా? అయిపోయింది, దగ్గర ఉడికింది తినడానికి సిద్ధముగా ప్రాణం తెప్పరిల్లుతుంది. యాకోబు వచ్చి నా ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చు పరలోకం నుండి దిగి వచ్చినాయి. దేనికి వచ్చాడు యేసుప్రభువారు? తండ్రి చిత్తం చేయడానికి. ఇప్పుడు ఇలా చీర కొన్నది మన చిత్తమే, చికెన్ మన చిత్తమే, మటన్ మన చిత్తమే, బండి ఇండ్లు సోకు మన చిత్తమే, అన్ని ఎవరి చిత్తం? ఇది ఎవరి చిత్తం అండి? మ్యాచ్ టు మ్యాచ్ జాకెట్, చెప్పులు, గోర్ల పెంటు ఎవరిది? లిప్టిక్ ఎవరిది? ఇదంతా కాస్ట్లీ ఐఫోన్ కొనుక్కుంది ఎవరి చిత్తం? ఎవరిదండి? మన చిత్తమా దేవుని చిత్తమా? చెప్పరేందండి? ఎవరి చిత్తం? పూలు పెట్టుకోవడం మీ చిత్తమా దేవుని చిత్తమా? మీ అంత మీదే కదా. మళ్ళీ తర్వాత ఏదైనా అయినప్పుడు ఓ నాయనా అని మళ్ళీ ఏడ్చేది మీ చిత్తమే. ఆ ఏడుపు కూడా మీ చిత్తమే. ఆ ఏడుపు కూడా మీ ఇష్టం వచ్చినట్టే ఏడతారు. అది దేవునికి ఇష్టమా అంటే హల్లెలూయా. అట్లా ఉండకూడదు. దేవుడు చిత్తము మనం ఎప్పుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాయి. ఇది ఒక్కరోజే క్రిస్మస్ కాదు, మనకి ప్రతిరోజు క్రిస్మస్. హల్లెలూయా. ఎప్పుడైనా మన పేదలకు సహాయం చేయొచ్చు. గుర్తు పెట్టుకొని, క్రిస్మస్ రోజే అన్నం పెట్టాలని కాదు, నువ్వు ఏ రోజైనా అన్నం పెట్టవచ్చు, ఏ రోజైనా పేదలకి దుప్పట్లు పంచవచ్చు, ఏ రోజైనా పేదలకి బట్టలు కొనియచ్చు, ఏ రోజైనా అమ్మ నాన్నలను ఆదరించవచ్చు, ఏ రోజైనా నీ చేతనైన మేలు సహాయం ఎవరికైనా ఎప్పుడైనా చేయొచ్చు. గుర్తు పెట్టుకోండి. అందుకొరకు యాకోబు 4:10 ఏముంటో తెలుసండి? చదవండి. యాకోబు పత్రిక 4:10 చదవండి. ముగిస్తానులేండి, బాధపడకండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేలు చేయనెరుగుండి అలాగూ చేయకపోతే ఏమైతే పాపము అని ఉందా అమ్మ? చదువుతాను. కాబట్టి మేలు చేయనెరిగిండి అలాగు చేయను వానికి. హలో, పాపం అంటే ఏంది? మేలు అంటే ఏంది? సహాయము. ఇప్పుడు నేను చాలా కష్టపడుతున్నాను అనుకోండి, మీరేం చేయాలి? స్తుతి చేసి నీ పాడనా అని మీరు ఒక పాట పాడి, అయ్యగారు ఏం కాదు, దేవుడు మీ కష్టాలు తీరుతాడు, నాకు ఒక వాక్యం చెప్పి వెళ్ళారు అనుకోండి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? అబ్బా ఎంత మంచి భక్తులు మీరు అని అంటాడా? ఇప్పుడు ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ఒక వ్యక్తి ఆకలితో అల్లమటించిపోతుంటే నేను ఆ వ్యక్తికి అన్నం పెట్టే కెపాసిటీ నా కూడా ఉన్నప్పుడు నేను ఆ వ్యక్తికి అన్నం పెట్టాలి. అర్థమైందా? మంది ఎట్టుంటదంటే ఉంచుకొని కూడా లేవని చెప్పేసి రకం మంది. మా ఊళ్ళో అక్కడ ఒక ఉండే, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే డబ్బులు వడ్డీలకు ఇస్తారు, కాగితం రాపిస్తున్నప్పుడు ఇంటి పక్క ఉంటుంది పేరు రాపిస్తారు. ఈ ఇంటి పక్క ఉంటుంది తక్కువ అంటే ఈయనకు ఎవరికైనా అప్పించినప్పుడు ఈయన ఏం చేస్తారంటే వాళ్ళ పేరు మీద రాపిస్తాడు. వీళ్ళిద్దరు కమాండింగ్ చేస్తారు అప్పులు. అర్థమైందండి? ఇది ఎవరు తెలుసు? అందుకొరకు అట్లా చేయొద్దు. నీ చేతనైనంత మేలు అది ఎవరికి చేయాలో కూడా తెలుసుకోవాలి ప్రభు దగ్గర. అర్థమైందండి? ఎవరికి చేయాలో కూడా తెలుసుకోవాలి. బాగా అన్నం తిన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి వానికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఏమని చేస్తాడు? మిమ్మల్ని లెక్క చేస్తాడా?
చేస్తాడండి? చేయడు. మీరు 100 పొట్లాలు పంచిన నేను అసలు ఇలా మొత్తం అన్నం పంచి వచ్చిన నువ్వు సంకలు కొట్టుకుంటావు. ఏం లాభం నీకు? 100 పంచడం చూసాక ఎవరికి పంచినావు నువ్వు? ఆకలి ఉన్నోడికి ఇవ్వాలి, అప్పుడు విలువ అర్థమవుతుంది. మనం ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయకూడదో కూడా దేవుని అడగాలి. నీ సొంతంగా చేసావు, ఒకడికి ఇచ్చావు, వాడు ఇయ్యడనుకో, ఇప్పుడు మళ్ళీ నువ్వేం చేస్తావు? ప్రభు దగ్గర ప్రార్థన చేస్తావు, ప్రభు వాక్య ప్రకారం మేలు చేయన్నావు, ఏంది 5%? వాడు తాగి వచ్చాడు, లేకుంటే వాడికి ఇచ్చి వాడు నాకు ఇప్పుడు 100 రూపాయలు తాగుతున్నా అంటాడు, ఇస్తావా? కొన్ని వివేచన కలిగినటువంటి ఆలోచన చేత మనం కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. అందుకొరకే మనం చేయనేరి గుండి మేలు చేయగలుగుతాం. ఏంటో తెలుసా? ప్రార్థన ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. ప్రార్థన ఎవరు చేయగలుగుతారు? మరి చేస్తున్నావా ప్రార్థన? అమ్మా చేస్తున్నారా? రాత్రి నిద్రలేదు, కూర్చున్న కుర్చీలో నిద్ర వస్తుంది, కిందోడి కింద నిద్ర వస్తుంది, పైయోడికి పైన నిద్ర వస్తుంది. హల్లెలూయా. డ్రైవర్ కండక్టర్ బస్సులో నిద్రపోయింది, ఆ కండక్టర్ కూడా పోతాడు, కానీ డ్రైవర్ ఒక్కడే పోయింది. ఆ ఒక్కడు కూడా పోతే అందరు పోతారు. ఆ ఒక్కడు పోయినాక అందరూ పరదేశంలో ప్రియుల. హల్లెలూయా. అదొక పెద్ద గోస, అది మామూలు గోస కాదు. హల్లెలూయా. మరి సంఘం నడిపించడం కూడా అంతే. కాబట్టి తలలో ఉంచని ప్రార్థన చేద్దాం. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ప్రతి మనిషిని పరిశుద్ధం చేయడానికి యేసు ప్రభు ఈ లోకం దిగి వచ్చాడు. కాబట్టి ఈరోజు నీవు ఎలాగున్నావు? నీ పరిశుద్ధత కాపాడుకునే భక్తిలో ఉన్నావా? నీ పరిశుద్ధను పోగొట్టుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? చూద్దాం. నేను ప్రార్థన చేసి ముగిస్తాను, ఎక్కువ సమయం కాదు. తీర్మానించండి, మీకు మీరే తీర్మానం చేశారు. ప్రభు వచ్చిన ఉద్దేశమే నేను పరిశుద్ధుడిగా మార్చడానికి. పాపుడు ఎప్పుడు పరిశుద్ధుడు కాబట్టి పాపము తొలగించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తమే నీ ప్రతి పాపాన్ని కడిగి వేసి పరిశుద్ధుడిగా చేస్తుంది. పరిశుద్ధుడు అనే వాడే ప్రభును చూస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవడు చూడలేడు. కాబట్టి నువ్వు ఏ స్థితిలోనున్నా పరిశుద్ధత కలిగిన హృదయము జీవితం కలిగి ఉంటే ప్రభు నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రభు కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ప్రార్థించదు. జీవగల తండ్రి, ప్రేమగల నాయన, మేము పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకున్నారు ప్రభువా. మేము ఈ లోకంలో ఇంత ఆస్తులు సంపాదించామని అది మేము లోకంలో ప్రజల ఎదుట చెప్పుకోవడానికి తప్ప పరలోకానికి మాకు ఏది ఉపయోగపడదు ప్రభువా. ఎందుకంటే ఒకటి సమస్తం సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే అతనికి ఏమీ లాభం లేకుండా సెలవిస్తుంది. కాబట్టి మీరు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏ మనుషుడు భూమి మీద పాపి పరలోకం చేరకుండా నశించి నరకానికి వెళ్ళిపోవడం నీ చిత్తం కాదు. కాబట్టి ప్రతి వారిని రక్షించడానికే సర్వ మానవాళి పాపించిన శిలువలో మీరు మాకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఓ గొప్ప దేవ, రాబోతున్న మహిమ కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క పుట్టిన రోజుని డిసెంబర్ 20వ తారీఖున ప్రపంచ క్యాలెండర్లో నిర్ణయం చేసిన ప్రకారంగా మా పెద్దలు చేసిన నిర్ణయం ప్రకారంగా మేమందరం ఈ విధంగా నేను స్మరణ చేసుకుంటూ మీరు వచ్చిన ఉద్దేశం మిమ్మల్ని మీరు తగ్గించుకొని క్షమించేటిని ప్రేమించే మనసు కలిగి ఆ ప్రేమ ఎంత గొప్పదో ఎంత దీర్ఘశాంత కలిగినదో మీరు మాకు తెలియపరచుటకు నేర్పించారు ప్రభా. మేము మాతో ఉన్న ప్రజలతోనూ మా బంధువులు మిత్రులు సర్వ మానవాళిని కూడా ఎలాగ మేము ప్రేమించి ప్రార్థించి మేము ఎలాంటి మేలు చేయాలి, ఏ విధంగా నీ వలె మేము పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించి నీ సన్నిధికి నీ రాకడ వస్తే ఎత్తబడి గుంపులు ఉండే కృప మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున బంధువులు మిత్రులు వారి శక్తి కొలది పిలుచుకున్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా ఆశీర్వాదం జరిగించండి. ఎవరి ద్వారా ఏ డిస్టర్బెన్స్ లేకుండా తొలగించండి. ప్రతి క్రమంగా మర్యాద జరిగించండి. బిడ్డలు తిరిగి వెళ్తుండగా వారి కుటుంబాలలో నీ దైవికమైన ఆశీర్వాదాలు, నీ ప్రేమ కలిగినటువంటి కార్యాలు జరిగించి మీరు మహిమ పొందని కోరుకుంటూ అయ్యా నీ చిత్తం అయితే రాకడ ఆలస్యం అయితే మరా మేమందరం కలిసినప్పుడు మీరు మా అందరి పట్ల చేసే కార్యాలను బట్టి నేను స్తుతించుటకు నేను మహిమపడి దయచేయండి. ఈరోజు స్పెషల్ కానుకలు, మొక్కుబళ్ళు, అయ్యా క్రిస్మస్ కొరకై అయ్యా నీ పుట్టిన సందర్భంగా ఎవరెవరు ఏమైనా ఒకరికి తెలుస్తుంది, దానికి 30 100 వారికి దయచేయండి. మేము చూసి సంతోషించడం కాదు కానీ ప్రభువా, నీవిచ్చిన దాన్ని నువ్వు చూస్తూ నీకు ఇచ్చేది చూసే దేవుడు నువ్వు కాబట్టి దానికి 30 100 వేంతలు వచ్చి వారి ఇంట్లో ఉన్న ప్రతి అవసరం తీర్చండి. లైవ్ లో విన్న బిడ్డలు కూడా దీవించండి. ఈ పరిచయ కొరకు ప్రార్థించి సహాయం చేసిన ప్రతి కుటుంబానికి మీరు ఆశీర్వదించని కోరుకుంటూ నీ దాసులు ముందుగా చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞత చెల్లిస్తూ వారిని వారి కుటుంబాన్ని పిల్లలు దీవించండి. నీ దాసులు నన్ను నాకు ఇచ్చిన వారి పిల్లల కుటుంబాన్ని కూడా దీవించి
శౌర్యం తనకిచ్చిన భర్త పిల్లలు పాపను దీవించి మీరు మయం పొందని కోరుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ పరలోక ప్రార్థన చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు